వైరస్ అనేదండి ఎయిర్‌లో ఉంది అంటే మొత్తం ఎక్కడైనా ఉన్నట్టే. సో, ప్రతి ఆబ్జెక్ట్ మీద మనకు వైరస్ సర్వైవల్ అనేది కనిపిస్తుంది. కానీ దాని సర్వైవల్ పీరియడ్ వేరియబిలిటీ చాలా ఉంది. కానీ మనం డే టు డే లైఫ్‌లో చాలా వాటిల్ని టచ్ చేస్తుంటాం, వాడుతుంటాం. మరి వాటిల ద్వారా మనకు వైరస్ వస్తుందా లేదా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైరస్ కాన్సంట్రేషన్ ఎంత లెవెల్లో ఆ ఐటెం మీద ఉందనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం బెల్ట్ పెట్టుకుంటున్నాం, ఆ బెల్ట్ రోజు దాన్ని ఉతికారేస్తామా పడైపోద్ది. అలాగే ఎలక్ట్రానిక్ ఐటెం ఫోన్ కానివ్వండి, కీ కానివ్వండి, కార్లు రిమోట్తో ఓపెన్ చేసే అట్లన్నిటిని నీళ్ళల్లో పెట్టి సోపేసి క్లీన్ చేయలేం. మరి వీటి ద్వారా మనకి వైరస్ వస్తుందా? అలాగే మనీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. ఇవన్నీ ఇప్పుడు ఎవరికి కరోనా ఉంది, ఎవరికి కరోనా లేదనేది చెప్పడం చాలా కష్టం. అలాగే క్రెడిట్ కార్డ్ ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్స్, మనం ఆ మెషిన్ పట్టుకొని నంబర్స్ నొక్కి మన ఫింగర్కి వైరస్ అంటుకుంటుందా లేదా? సో ఇవన్నీ కూడా సహజంగా మనకి ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి చాలా ఎవిడెన్స్ ఉంది. బట్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఎంత ఇంటెన్సిటీతో ఉంది నెంబర్ 1. నెంబర్ 2, ఆ వైరల్ లోడ్ అనేది ఎంత ఎంటర్ అవుతుంది, ఇవన్నీ మనం గమనించుకోవాల్సింది. సో ఈ క్వశ్చన్లో మనకు క్లారిటీ కావాలంటే హ్యాండ్ శానిటైజేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, కాంటాక్ట్ లెస్ పద్ధతుల్లో మనం మనీ ఎక్స్చేంజ్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చేసుకుంటే మనం ఈ వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు. నెంబర్ 2, మనము ఏవైతే వాడుతున్న ఐటమ్స్ లైక్ మనము కార్ కీస్ వాడతాం. మనం వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిన తర్వాత పార్కింగ్లో కార్ కీస్ ఇచ్చేసి ఎవరినో పార్క్ చేయమని చెప్పడం ఇలాంటివి జరుగుతుంది. మరి అవతల పర్సన్ వల్ల దానికి కంటామినేషన్ జరుగుతుందా లేదా, కీస్ ద్వారా మనకు మళ్ళీ వైరస్ వస్తుందా లేదా, వీటిలో మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ హ్యాండ్ శానిటైజేషన్ ఏదైతే మనం చేతులకు వాడుతున్నామో దానికి కూడా ఒకసారి అప్లై చేసి క్లీన్ చేసుకుంటే అవి కూడా శుభ్రంగా ఉండి మనకు వైరస్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటి ఈ క్లీన్లీనెస్, హెల్త్ సేఫ్టీ పద్ధతులు ప్రతి ఐటెంకి మనం ఎక్కువగా నేను డే టు డే లైఫ్లో మనుషులకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ద్వారా వస్తుందా, పండ్లని ద్వారా వస్తుందా, ఇవన్నీ కూడా వస్తున్న ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మనం ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ఐటమ్స్ కానీ ప్రాపర్గా హైజీనిక్ ప్రాక్టీసెస్లో క్లీనింగ్ మెథడ్స్ పాటిస్తూ చేస్తే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల మనకి కరోనా వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు. రోజుకి కోవిడ్-19 కేసెస్ పెరుగుతున్న సందర్భంలో చాలామంది హోమ్ క్వారంటైన్లో ఉండే సిచ్యుయేషన్ అనేది ముందు మనం చూడబోతున్నాం. అసలు ఈ హోమ్ క్వారంటైన్ అంటే ఏంటి, ఎవరికి హోమ్ క్వారంటైన్ లేదా హోమ్ ఐసోలేషన్ అనేది అవసరమవుతుంది, ఒకవేళ కోవిడ్ పాజిటివ్ టెస్ట్ వచ్చినట్లయితే ఈ పద్ధతి హోమ్ క్వారంటైన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది అందరూ ఏం విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హోమ్ క్వారంటైన్ అనేది 2 రకాల గ్రూప్స్ వ్యక్తులకి అవసరమవుతూ ఉంటుంది. ఒకళ్ళు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, అంటే కోవిడ్ పాజిటివ్ పర్సన్తో మనం కాంటాక్ట్లోకి వచ్చినా లేదంటే మనకి సిమ్టమ్స్ ఉన్న ఆ సందర్భాల్లో మనం హోమ్ క్వారంటైన్లో ఉండవలసి ఉంటుంది. అంటే మనం ఒక రూమ్కి ఉండటము, ఒక రూమ్కి లిమిట్ అయి ఉండటము, ఎక్కువ మందితో మింగిల్ అవ్వకుండా ఉండటం, మాస్క్ వేసుకోవటం. ఎందుకంటే ఆల్రెడీ మనకి సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వేరే వారికి ఇవి స్ప్రెడ్ అవ్వకుండా ఇలా కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక రెండవ గ్రూపు ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుకోబోయేది కోవిడ్-19 టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు, అంటే మీకు ఇన్ఫెక్షన్ ఉంది అని టెస్ట్ ద్వారా తెలిసిపోయింది. ఇలాంటి వారిలో హోమ్ క్వారంటైన్ అనేది ఎప్పుడు అవసరమవుతుంది, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఇంట్లో ఎలాంటి ఎక్విప్మెంట్ లేదా ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కోవిడ్-19 కనుక టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లయితే మొదటగా హెల్త్ ప్రొఫెషనల్ మిమ్మల్ని అసెస్ చేస్తారు. అంటే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ వయసు ఎంత, అలాగే మీకు ఏదైనా జబ్బులు ఉన్నాయా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, గుండె జబ్బులు కానీ, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్కి సంబంధించిన జబ్బులు కానీ ఏమైనా ఉన్నాయా, అలాగే ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇంట్లో సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, మీరు ఒక రూమ్కి కన్ఫైన్ అవ్వటానికి మీ ఇంట్లో వెసులుబాటు ఉందా, అలాగే మీరు ఇప్పుడు పేషెంట్ కాబట్టి మిమ్మల్ని కేర్ తీసుకోవటానికి ఒక వ్యక్తి కంపారిటివ్గా హెల్దీగా ఉన్న వ్యక్తి, అంటే వారికి జబ్బులు ఉన్నట్టయితే వారిని రిస్క్లో పెట్టలేం కదా, ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని కేర్ తీసుకోవటానికి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి ఉన్నారా,
ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని అడిగి మీ లక్షణాలు ఏంటో కూడా కనుక్కొని మీకు ఒకవేళ మైల్డ్ సిమ్టమ్స్ అంటే చాలా తక్కువ సిమ్టమ్స్ ఉండి మీకు ఏ విధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అని నిర్ధారించుకున్నప్పుడు, మీకు చక్కగా ఒక రూమ్లో ఉండటానికి వెసులుబాటు ఉంది ఇంట్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అని నిర్ధారించుకున్నప్పుడు, అలాగే మీకు ఒక వ్యక్తి ముందుకు వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్ నేను కేర్ తీసుకుంటాను అనే ఒక హెల్దీగా ఉన్న వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు డాక్టర్ మిమ్మల్ని హోమ్ క్వారంటైన్లో ఉండవచ్చు అనేది నిర్ధారించి అడ్వైస్ చేస్తారు. ఇక డాక్టర్ నిర్ధారించిన తర్వాత మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. సాధారణంగా ఒక ఫామ్ సంతకం పెట్టవలసి వస్తుంది. ఏమనంటే, నేను ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు కొన్ని బేసిక్ రూల్స్ పాటిస్తాను. బయట తిరగటం కానీ, అందరిలోకి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్ని రీచ్ అవ్వడానికి కాల్ చేయాలి. అలాగే హెల్త్ వర్కర్స్ కాల్ చేసినప్పుడు మీరు కాల్ రిసీవ్ చేసుకోవటం, అలాగే ఎవరైతే మిమ్మల్ని కేర్ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ క్వారంటైన్ పీరియడ్ అంతట్లో కూడా హెల్త్ వర్కర్స్తో టచ్లో ఉండటం, కాంటాక్ట్ మెంబర్గా రెస్పాన్సిబుల్గా ఉండటం, ఇవన్నీ కూడా మీ బాధ్యతలు. ఇవి అగ్రీ చేస్తూ మీరు ఫామ్ సంతకం చేయవలసి రావచ్చు. ఇది అయిన తర్వాత హోమ్ క్వారంటైన్ ప్రొసీజర్ అనేది మొదలవుతుంది. ఈ ప్రొసీజర్లో మొదటిది ఈ వ్యక్తి ఎవరైతే పాజిటివ్ ఉన్నారో ఆ పేషెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక రెండవది కేర్ టేకర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎవరైతే పేషెంట్ ఒకవేళ మీరు గనక కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి అయినట్లయితే ఒక రూమ్కి కన్ఫైన్ అవ్వాల్సి ఉంటుంది. రోజంతా అంటే క్వారంటైన్ పీరియడ్ అంతా కూడా మాస్క్ కంపల్సరీగా ధరించవలసి ఉంటుంది. అలాగే మీకు ఏదైనా సిమ్టమ్స్ లక్షణాలు పెరిగినప్పుడు మీ కేర్ టేకర్కి చెప్పవలసి ఉంటుంది. ఇక కేర్ టేకర్ మీకు దగ్గరగా వచ్చినప్పుడు, మీకు ఏదైనా సహాయం చేయడానికి వచ్చినప్పుడు కంపల్సరీగా మీ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మాస్క్ ధరించాలి. మీకు సంబంధించిన వస్తువులు టచ్ చేసినప్పుడు గ్లౌస్ ధరించవలసి ఉంటుంది. మీ బట్టలు ఉతికినా కానీ, లేదా అలాంటి హెల్ప్ లేదన్నా మీ బెడ్షీట్స్ మార్చినా, ఇలాంటివన్నీ కూడా గ్లౌస్ ధరించి మాస్క్ ధరించి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్లౌస్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. మీరు ధరించింది అంటే పేషెంట్ ధరించిన మాస్కులు కానీ, కేర్ టేకర్ ధరించిన మాస్కులు కానీ జాగ్రత్తగా వేరే వారితో కాంటాక్ట్లోకి రాకుండా డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంట్లో పెద్దవారు ఉన్నా అంటే ఎల్డర్లీ పీపుల్, 60 ఏళ్ళు పైబడిన వారు కానీ, డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నవారు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే వీరు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వారు కొంచెం డెలికేట్గా ఉన్నారు కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో వీరికి బాగా దగ్గరగా మూవ్ అవ్వకూడదు. ఇక ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం ఆరోగ్య సేతు యాప్ అనేది డౌన్లోడ్ చేసి మీ లొకేషన్ని ఎప్పుడూ ఆన్లో ఉంచడం అనేది కూడా ఇంకొక బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రక్రియ. ఇంకొకటి ఏంటంటే, దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అంటే ఎవరైతే కోవిడ్-19 పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటున్నారో ఆ హాస్పిటల్స్ యొక్క ఎమర్జెన్సీ నెంబర్స్, హెల్ప్ లైన్ నెంబర్స్ దగ్గర ఉంచుకోవటం అనేది, ఒకవేళ మీకు సిచ్యుయేషన్ డిటీరియరేట్ అయినట్లయితే త్వరగా రీచ్ అవ్వటానికి, త్వరగా కాల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అవి అందుబాటులో ముందే రాసి పెట్టుకోవటం అనేది మంచిది. అలాగే మీ స్టేట్ హెల్త్ అఫీషియల్స్ కాంటాక్ట్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండటం తప్పనిసరి. మీరు వారికి కాల్ చేసినట్లయితే అంబులెన్స్ సదుపాయాలు లాంటివి వారు మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక్కొక్కసారి హెల్ప్ లైన్ నెంబర్స్ ఎక్కువ మంది పేషెంట్స్, ఎక్కువ మంది కాల్స్ రావటం మూలంగా బిజీగా ఉన్నా కూడా మీరు ఇంకొన్ని నెంబర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ నెంబర్స్ కూడా దగ్గర ఉంచుకున్నట్లయితే కొంతవరకు సహాయం అనేది దొరుకుతుంది, కనీసం అంబులెన్స్లో ట్రాన్స్పోర్ట్ అవ్వటానికి. ఇక మన దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువులు ఏంటి అని చూసినట్లయితే కనీసం 1-2 బాక్సులు సర్జికల్ డిస్పోజబుల్ మాస్క్స్ మీ దగ్గర ఉంచుకున్నట్లయితే వాడి పారేయటానికి మీకు కావలసినంత సప్లై ఉంటుంది. ఇక హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఫ్రీక్వెంట్గా వాడటం, మీరు హ్యాండ్ వాష్ చేసుకోవటం, పేషెంట్ కానీ కేర్ టేకర్ కానీ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవటం, హ్యాండ్ శానిటైజర్ సప్లైస్ ఇంట్లో ఉండటం అనేది కంపల్సరీ. ఇంకొకటి థర్మోమీటర్. ఇది నాన్ కాంటాక్ట్ థర్మోమీటర్ అయినట్లయితే ఇంకా ప్రిఫరబుల్, కానీ కనీసం థర్మోమీటర్ ఇంట్లో ఉన్నట్లయితే రెగ్యులర్గా టెంపరేచర్ చెక్ చేసుకోవటం, ఒకవేళ ఫీవర్ ఎక్కువగా ఉంటే మందులు తీసుకోవటానికి, అలాగే తగ్గకుండా అలాగే ఎక్కువగా హై ఫీవర్ ఎక్కువ రోజులు వస్తున్నట్లయితే డాక్టర్ కాల్ చేసి రికార్డ్ చేసుకొని చెప్పడానికి కుదురుతుంది. ఇంకొక ముఖ్యమైన ఎక్విప్మెంట్ పల్స్ ఆక్సిమీటర్. ఒక చిన్న చేతిలో ఇమిడిపోయే సాధనమైన పల్స్ ఆక్సిమీటర్ మీలో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అనేది చూసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. కోవిడ్-19 విషయంలో కొందరికి ఆయాసం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం అనేది జరుగుతుంటే, కొందరికి పెద్దగా ఆయాసం లేకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం అనేది గుర్తించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో డాక్టర్ మీ వైటల్స్ అంటే మీ టెంపరేచర్తో పాటు, మీ బీపీతో పాటు, మీ పల్స్ రేట్తో పాటు మీ పల్స్ ఆక్సిమీటర్ కూడా రోజులో 1 సారో 2 సార్లు మీ పరిస్థితిని బట్టి
చెక్ చేసుకుని నోట్ చేయమని చెప్పవచ్చు. కాబట్టి ఈ పరికరం మీ ఇంట్లో ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ఇక మీ మెడికేషన్ కిట్లో ఉండవలసిన సింపుల్ మెడిసిన్స్, పారాసిటమాల్, ఫీవర్కి అయితే పారాసిటమాల్, అలాగే ఒకవేళ డీహైడ్రేషన్ ఉంటే ఓఆర్ఎస్ సొల్యూషన్ లాంటిది, అలాగే సోర్ థ్రోట్ ఎక్కువగా ఉంటే సింపుల్ లొజెంజెస్, థ్రోట్ కొంచెం ఇరిటేషన్ తగ్గించే విక్స్, స్ట్రెప్సిల్స్ లాంటి చప్పరించే బిళ్ళలు కానీ ఇలాంటివి ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇక హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది చూద్దాం. మీకు ఆయాసం కానీ, ఛాతీలో నొప్పి కానీ, లేదా కళ్ళు తిరిగి కింద పడిపోవటం కానీ ఇలాంటివి ఏదన్నా జరిగినా, లేదంటే మీ ఆక్సిజన్ సాచురేషన్ ఫాస్ట్గా పడిపోతున్నా, 92 అంటే 92%, 93% కన్నా తక్కువలోకి వెళ్ళిపోయినా, మొదటన 99, 100 ఉండి ఇప్పుడు తగ్గిపోతున్నట్టున్నా, లేదా ఒకే రోజులో త్వరగా 99 నుంచి 93, 92 అలా పడిపోతున్నా కూడా డాక్టర్ గారికి కాల్ చేయవలసిన సిచ్యుయేషన్. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ విషయంలో దాదాపు 80% మంది మైల్డ్ సిమ్టమ్స్తో ఉంటున్నారు కాబట్టి రాను రాను ఎక్కువ మంది హోమ్ క్వారంటైన్లో ఉండే సిచ్యుయేషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ అందరూ తెలుసుకోవటం అనేది ముఖ్యమైన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం, లంగ్ కెపాసిటీ అనేది చక్కగా పెంచుకోవటానికి సింపుల్గా ఉండే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, చక్కగా గాలి పీల్చుకొని వదలటం లాంటివి ఇంట్లో చేసుకోవటం అనే దాని మూలంగా కూడా కొంతవరకు లంగ్ కెపాసిటీ పెరిగి కొంతవరకు మనకి ఉపయోగపడుతుంది. 80% మంది మైల్డర్ ఇన్ఫెక్షన్స్తో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది హోమ్ క్వారంటైన్లో ఉండే సందర్భాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ పరికరాలు కానీ, ఈ టిప్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటం అనేది కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సొసైటీలో పెరుగుతున్న నేపథ్యంలో చాలా ముఖ్యమైన విషయం. మనకు ఈ క్వారంటైన్ సమయంలో అంటే మనము చాలా అధికంగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వెయిట్ గెయిన్ అన్నది ఈ తక్కువ సమయంలో అంటే ఉన్నటువంటి 20-30 రోజుల్లో మనం తీసుకునే క్యాలరీస్ కానీ అవన్నీ పెరిగిపోవటం వల్ల ఎంత ఈజీగా పెరుగుతామో అదే మోతాదులో మనం తగ్గడం అనేది చాలా చాలా కష్టం. దాన్ని మనం క్వారంటైన్ వెయిట్ గెయిన్ అని కూడా చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం అధిగమించడానికి కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలాసార్లు ఏంటంటే మనకు ఉన్న ఆహార పదార్థాలంతా కూడా ఈ క్వారంటైన్ వల్ల మనకు స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో మన ఎంజాయ్మెంట్, రిలాక్సేషన్ అంతా కూడా ఫుడ్ మీద పడటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఈ టెలి కాన్ఫరెన్స్ ద్వారా చేసుకోవటం కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి. కానీ మన యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది అంటే స్వయంగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ముఖ్యంగా మనకు ఏదైతే మనం డైట్ తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటామో అది మనకు కనపడకుండా ఒక ప్లేస్లో స్టోర్ చేసేసుకొని లాక్ అండ్ కీలో పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది అవసరమో దాన్ని రేషన్ లాగా మనం తీసుకొని అది వాడుకోవటము. మన డైట్ అనేది తీసుకునేటప్పుడు మన 3 మీల్స్ అంటే ఎక్కువ హై డెన్స్ ఫుడ్ తీసుకునే దానికన్నా 3 మీల్స్ని 2 మీల్స్ తీసుకొని ఒక మీల్ అనేది ఎక్కువ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మన ఇంట్లో ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటున్నప్పుడు చాలా హెల్తీగానే ఉంటాయి మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. కానీ మనకేంటంటే ఈ క్వారంటైన్లో ఒక రకమైన మనం ఎంజాయ్ చేద్దాం అన్న దాంతో ప్యాక్డ్ ఫుడ్స్ తెచ్చుకొని, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తెచ్చుకొని, ఎక్కువ ఇవి తీసుకున్నప్పుడు దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ బరువు పెరిగిపోతామని మనం జాగ్రత్తగా ఈ క్యాలరీ కాన్షియస్నెస్ అనేది ఉండాలి. అంటే మనం రోజుకి మనం 1500-1800 క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే దీన్ని మనం ఖర్చు పెట్టడం చాలా కష్టం అని కూడా తెలుసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాలరీ డెన్స్ ఫుడ్ తగ్గించుకొని యాక్టివిటీ చేస్తూ మనకున్న స్ట్రెస్లో పాటు స్లీప్ సరిగ్గా లేనప్పుడు, స్లీప్ లేకపోయినా యాక్టివిటీ లేకపోయినా తెలియకుండా మనం డైట్ ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు మీరు చూసినప్పుడు ఎప్పుడైతే మీరు 30 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ చేస్తారో మీకు ఆ ఆహారం మీద ఉన్నంత ధ్యాస తగ్గిపోయి మీకు తెలియకుండానే మీరు తక్కువ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతారు. అది న్యాచురల్ టెండెన్సీ అనేది. అందుకని ఏ రోజైతే మీరు యాక్టివిటీ చేస్తారో ఆ రోజు మీరు యాక్టివిటీ అంటే ఫుడ్ తీసుకోవడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఒకవేళ మీకు పీడోమీటర్ కానీ ఉన్నట్టయితే మీరు ఎన్ని స్టెప్స్ మీ ఇంట్లో ఎన్ని చేస్తున్నారు, మినిమం అట్లీస్ట్ 10,000 స్టెప్స్ అయినా వేస్తున్నారు అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పిల్లలు చాలాసార్లు ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ కానీ టీవీ కానీ చూసినట్లా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందుకు ఏదైనా యాక్టివిటీ అనే కొంచెం ఫిజికల్గా ఉన్న యాక్టివిటీ గేమ్స్ ఏదైతే కొంచెం యాక్టివిటీ ఉన్న గేమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మన లైఫ్లో ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెడెంటరీగా మనం టీవీ టైం అన్నది అట్లీస్ట్ మినిమం 45 to 2 hours కన్నా తగ్గించి అంటే దానికన్నా ఎక్కువ పెరగకుండా మనం చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మారిపోయి యాక్టివ్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్తో మనం కలిసి ఆడుకోవటం కానీ
ఏదైనా సింపుల్ గేమ్స్ కానీ కలిసి ఏరోబిక్స్ చేసుకోవటం కానీ ఇలా చేసినప్పుడు హోల్ ఫ్యామిలీ హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీరు చూసారంటే ఇప్పుడు నాకు టెలికన్సల్టేషన్లు మాట్లాడేటప్పుడు ఈ అంటే 15 రోజుల్లో నేను 5 కిలోలు పెరిగానని, ఇంకా పెరుగుతున్నానని, నేను 4-5 సంవత్సరాలుగా కష్టపడినదంతా కూడా ఈ ఒక 20 డేస్లో మొత్తం మాయమైపోయింది, అంతా నేను వెయిట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాను అన్న కాల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం అధిగమించాలంటే స్టార్టింగ్ పాయింట్లోనే అప్పుడప్పుడు వేయింగ్ మిషన్ మీద వేయి చూసుకుంటూ మనం ఏమైనా ఈ మధ్య కాలంలో అంటే 4-5 రోజులుగా ఒక 1 కిలో 2 కిలో దగ్గరే మనం స్టాప్ చేసేసేయాలి. ఎందుకంటే 5-6 కిలోస్ పెరిగిన తర్వాత తగ్గడం చాలా కష్టం అయిపోతుంది, మళ్ళీ మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు నాకు మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, చేయకూడదు అలాంటి భయపడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ అంటే మోకాలు మీద స్ట్రెయిన్ పడకుండా యాక్టివిటీస్ కూడా మనం చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకు ఏంటంటే మనం ఉన్న ఏరియాలో ఏదైనా క్వారంటైన్ ప్లేసెస్లో ప్రజలు మూమెంట్ తక్కువగా అని సోషల్ డిస్టెన్సింగ్ అంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంకా అందరూ కూడా లేని పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కానీ డిస్టెన్సింగ్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ ఎ మస్ట్. ఒక 7-8 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా మన ఫ్లాట్స్లో వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ క్వారంటైన్ టైంలో బరువు పెరగడం అనేది చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే మన ఆల్కహాల్ ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు నాకు హాలిడే ఉంది, ఎంజాయ్ చేయకుండా ఈ క్వారంటైన్ నేనెందుకు కష్టపడాలి అనే తత్వంతో ఎక్కువ హై క్యాలరీస్, దాంతోపాటు ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఈ ఎంటీ క్యాలరీస్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆల్కహాల్ ఆల్సో ఈస్ క్యాలరీస్ చాలా ఫాస్ట్గా బరువు పెరిగిపోతుంది. అందుకని ఆల్కహాల్ని లిమిట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనలీ మంచి క్యాలరీ కాన్షియస్గా ఉండండి, రెగ్యులర్గా యాక్టివిటీ చేయండి. ఆల్కహాల్ని ఎంత లిమిట్ చేస్తే మనకంత మంచిది. మనం చేసే ప్రతి దినం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ఏదో ఒక రకమైన యాక్టివ్ లైఫ్లోకి వెళ్ళామంటే మనము ఈ క్వారంటైన్ వెయిట్ గెయిన్ని మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కోవిడ్-19 హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల మనం ఏంటంటే అందరం కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వస్తుంది. చాలా వరకు అత్యవసర పరిస్థితులతో తప్పితే మనం బయటకు వెళ్ళట్లేదు. దీనివల్ల మనకు వచ్చే కొన్ని అనారోగ్య పరిస్థితులు అంటే ఏంటి, క్వారంటైన్ ఉండటం వల్ల మనకు మోషన్ రాకపోవటము, కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఎందుకు జరుగుతుంది మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మన బాడీ అంతా ఒక సర్కాడియన్ రిథంలో నడుస్తూ ఉంటుంది. అంతే ఏంటంటే మనము నిద్రపోయేదాన్ని బట్టి, సమయం అంటే ఎండను బట్టి, మన వర్క్ షెడ్యూల్ని బట్టి, మనం పనిచేస్తునే దాన్ని బట్టి మన మోషన్ అంటే పేగుల కదలిక, మోషన్ రాట్ ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం అసలు కదలిక పూర్తిగా తగ్గిపోతుందో మన సర్కాడియన్ రిథం అంటే డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఏ టైం నిద్రపోతున్నామో తెలియదు, మనం వెరీ ఆడ్ టైంలో లేస్తూ ఉంటాం, ఆడ్ టైంలో కొనుక్కుంటూ ఉంటాం. ఈ సర్కాడియన్ రిథం మనకు డిస్టర్బ్ అవ్వటం వల్ల, మన పేగులు కదలిక డిస్టర్బ్ అవ్వటం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం అధిగమించడం ఎలా? అధిగమించడం అంటే ఏంటంటే మన రిథంని డిస్టర్బ్ అయిన దాన్ని మనం డిస్టర్బెన్స్ తగ్గించుకొని అంటే సమయానికి అంటే కరెక్ట్ టైంకి లేవటము, కరెక్ట్ అయిన డైట్ తీసుకోవటము, కరెక్ట్ అయిన టైంలో అంటే మోషన్కి వెళ్ళటం మర్చిపోకుండా వెళ్ళటం ఇలాంటివి చేస్తే మన కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మనం క్వారంటైన్ అయినప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆహార పదార్థాల్లో ఫైబర్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఏంటంటే చాలా వరకు అంటే ప్యాక్డ్ ఫుడ్స్ కానీ లేకపోతే అంటే ఏదో తొందరగా అయిపోయే ఫుడ్స్ కానీ తీసుకుంటూ ఉంటాం. అందుకని మన డైట్లో స్టార్చ్ బేస్డ్ కానీ లేకపోతే ఫ్యాటీ డైట్స్ కానీ తక్కువ ఉంటే చాలా బెటర్. ఇంకొకటి మన ఆహారంలో ఫైబర్ ఏదో ఒక విధంగా మనకు ఉండాలి. ఫైబర్ న్యాచురల్ ఫైబరే కాకుండా అవసరమైతే ఆర్టిఫిషియల్ ఫైబర్ అన్న తీసుకొని మన బాడీలో ఎప్పుడైతే ఫైబర్ ఉండదో మోషన్ కదలిక తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అంటే మోషన్ మూమెంట్ తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అందుకని మన ఆహారంలో ఫైబర్ ఉండాలంటే ఒకవేళ ఆకుకూరలు లేకపోతే ఏది మనకు అవైలబుల్ ఉంటాయో ఫ్రూట్స్, జ్యూసెస్ కన్నా ఫైబర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ క్వాంటిటీ కూడా అంటే మినిమం 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే మనకు దాహం వేయకపోయినా కానీ తాగటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే వర్క్ వెళ్ళమో దాహం వేయదు కాబట్టి తాగకుండా అట్లా ఉండిపోతూ ఉంటాం, అది మనకు మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫైబర్ వాటర్ తర్వాత ఏదో ఒక రకమైన యాక్టివిటీ ఇంట్లో ఏంటంటే మనం బయటికి వెళ్ళం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంట్లోనే మనం వాక్ చేయటం కానీ లేకపోతే ఏదో ఒక రకమైన యాక్టివిటీ మినిమం 20 to 40 minutes ఆఫ్ యాక్టివిటీ మినిమం అట్లీస్ట్ వారానికి 5 రోజులు ఇవి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి నిద్రపోకుండా ఉండటం కూడా మంచిది కాదు. సరైన టైంలో మనం నిద్రపోతూ ఉంటే ఈ సర్కాడియన్ రిథమ్ మనకు సెట్ అయిపోతే బౌల్ మూమెంట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ రిథమ్ డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల మోషన్స్, కాన్స్టిపేషన్ 2 వస్తుంటాయి. కాన్స్టిపేషన్ ఒక దారి ఉంటే కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా వస్తాయి. అందుకని మన బాడీ అప్సెట్ అయినప్పుడు నిజంగా మనకు అప్సెట్ అయిందా, లేకపోతే మనం చేసే ఈ లైఫ్ స్టైల్ దెబ్బతింటం వల్ల డిస్టర్బ్ అవుతుందని తెలుసుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనం అందరం కూడా ఇంట్లో బంధింపబడ్డాం కాబట్టి దీనివల్ల ఈ హెల్త్ ఇష్యూ వస్తుందని అర్థం చేసుకుంటే అనవసరమైన ట్రీట్మెంట్ తీసుకోకుండా మంచి ఫైబర్, మంచి వాటర్ తీసుకొని మనం ఒక విధమైన మంచి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. లాస్ట్లీ ఏంటంటే ఎంతో కొంత మన మనసుని అంటే స్టెబుల్ చేసుకోవడానికి కొంచెం టైం యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవి కూడా చేస్తే మన బాడీలో స్ట్రెస్ సర్కమ్స్టెన్సెస్ తగ్గించి ఈ కాన్స్టిపేషన్ అనేది మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంది. దీన్నే మనం ఒక రకంగా ఈ అంత పరిస్థితిని క్వారంటైన్ కాన్స్టిపేషన్ అని చెప్తూ ఉంటాం. అందుకని దీనివల్ల మనకు వస్తుందని అర్థం చేసుకొని మనము నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి ఆస్కారం. ఫస్ట్ థింగ్, పిల్లల్లో స్కూల్స్ లేవు ఇప్పుడు, అలాగే ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక రెగ్యులర్ రొటీన్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ రెగ్యులర్ రొటీన్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వటము అండ్ అంటే ద హోల్ స్కెడ్యూల్ వాళ్ళ రొటీన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో పేరెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళకి కొంచెం సహాయం చేస్తూ వాళ్ళ ఒక రొటీన్ని స్కెడ్యూల్ చేయడం చాలా అవసరం. అండ్ నెక్స్ట్, పిల్లలు వాళ్ళు చెప్పుకోలేరు, ఎంతో స్ట్రెస్కి కూడా గురి అవుతుంటారు ఆన్లైన్ క్లాసెస్కి కానీ లేకపోతే వేరే దానికి కూడా. అంటే ఈ చేంజ్కి అడాప్ట్ అవ్వలేక స్ట్రెస్కి గురి అవుతుంటారు. సో ఈ చేంజ్కి, స్ట్రెస్కి గురి అవ్వకుండా వాళ్ళు చెప్పకుండా మనసులోనే పెట్టుకొని వాళ్ళలోనే ఈ ఆందోళన పొందుతుండటము, లేకపోతే ఇంకా రకరకాలుగా చాలా ఇరిటేటెడ్గా ఉండటము, లేకపోతే కోపం తెచ్చుకోవడము, సరిగ్గా మాట్లాడకపోవడము, వాళ్ళ ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించుకోవడము, సరిగ్గా నిద్రపోకపోవడము, ఇలాంటివి ఎన్నో డిస్టర్బెన్స్ అనేది మనం తరచుగా పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో స్ట్రెస్కి గురయ్యారు అని మీకు ఎక్కడైనా అనిపించింది, వాళ్ళ ప్రవర్తనలో ఆ మార్పు కనపడింది అన్నప్పుడు మీరేం చేయాలి అని అంటే కొంతవరకు వాళ్ళకి స్ట్రెస్ బస్టర్గా మీరు యాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళతో కొంచెం సమయం ఆడుకోవడం కానీ, ప్లే టైం తీయటము, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్, బయటికి వెళ్ళి పిల్లలతో షటిల్ ఆడుకోవచ్చు, లేకపోతే వాకింగ్కి వెళ్ళొచ్చు. సో మేక్ దెమ్ ఇన్వాల్వ్ విత్ యూ ఆల్సో. కొంత టైం మీరు తీసుకొని వాళ్ళని కూడా బయటికి తీసుకొని వెళ్ళి అలా వాక్ చేయించడము, లేకపోతే ఏవైనా ఇంట్లో ఆడుకునే ఆటలు కానీ, లేకపోతే బయటికి వెళ్ళి చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం కానీ, ఇలాంటివి చేస్తే వాళ్ళు కొంతవరకు వాళ్ళకున్న ఆ టెన్షన్ని కానీ, ఆ స్ట్రెస్ని కానీ కొంతవరకు వాళ్ళు దానిలోంచి బయటికి రాగలరు. కరోనా ఎన్ని రోజులు ఉంటుంది, దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా అయిపోతుంది, దానివల్ల చనిపోతున్నారు, ఇలాంటివన్నీ కూడా తెలియకుండా పిల్లలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలాంటివి అన్నీ కూడా కొన్ని మిస్కన్సెప్షన్స్, వాళ్ళకి తెలియనివి, తెలిసినవి కొన్ని అన్నీ కూడా స్ట్రెస్కి మళ్ళీ గురి అయ్యేలాగా చేస్తుంది. సో ఈ మిస్కన్సెప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు దాని నుంచి దూరం అవుతారు. నెక్స్ట్, వాళ్ళ టైం స్కెడ్యూల్లో యూజువల్లీ స్లీప్, అలాగే హెల్త్ వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తినడము, ఇవన్నీ కూడా ఎక్కడో స్కిప్ అవుతుంటాయి. సో ఫుడ్ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ, అలాగే మిగతావన్నీ కూడా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ, అంటే స్ట్రెస్ని కూడా మేనేజ్ చేస్తూ పిల్లల రొటీన్ ప్రాపర్గా స్కెడ్యూల్ చేస్తూ ఉంటే మనం తప్పకుండా వాళ్ళు ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ నుంచి ఎదుర్కోగలరు. దీన్ని ఏమంటాము అని అంటే రెసిలియన్స్ అని కూడా అంటుంటాం. అంటే రెసిలియన్స్ అంటే ఒక ఆటంకం ఏదైనా వచ్చినప్పుడు దాని నుంచి, అంటే ఎలాంటి ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాని నుంచి బయటకు పడి ముందుకు వెళ్ళటమే రెసిలియన్స్ అని అర్థం అనమాట. అంటే ఈ రెసిలియన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఎలా వస్తుంది అంటే వాళ్ళకున్న చిన్న చిన్న ఛాలెంజెస్ని మార్చుకుంటూ, లేకపోతే దాన్ని ఎదుర్కొంటూ చేయగలిగితే తప్పకుండా చిల్డ్రన్ చాలా హెల్తీగా
అలాగే చిల్డ్రన్ వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యల్ని ఫ్యూచర్లో వాళ్ళకు వచ్చిన దాన్ని సాల్వ్ చేసుకునే ఎబిలిటీస్ కూడా పొందగలరు. ఇప్పుడు టీనేజ్ పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే వర్చువల్ అడిక్షన్ అనేది బాగా, అంటే ఏంటి, మొబైల్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ కానీ ఎక్కువగా టైం దాని మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్కువ టైం అయిపోయినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి హెల్త్ ఫిజికల్లీ కానీ లేకపోతే ఎమోషనల్లీ కానీ అన్ని రకాలుగా వాళ్ళ హెల్త్కి ఎక్కడో ఆ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు కనపడుతుంది. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది అండ్ ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారా లేకపోతే వాళ్ళ టైంని ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా మీరు కొంత వాళ్ళకి చూసి కొంతవరకు దానికి మంచి చెడు కూడా మీరు గైడ్ చేయగలిగితే, స్క్రీన్ టైం ఫిక్స్ చేయగలిగితే, ఆ ఉన్న టైంని వేరే ఏదైనా ఆటలకి డిస్ట్రాక్ట్ చేయగలిగితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అదే కాకుండా టీనేజ్ పిల్లలకి ఎక్కువగా ఈ మధ్య ఫ్రెండ్స్ కానీ లేకపోతే సోషల్ సైట్స్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే ఎప్పుడైతే సమయాన్ని పేరెంట్స్ ఎక్కువగా గడపరో అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఎక్కువగా మక్కువగా చూపించేది ఫ్రెండ్స్ మీద కానీ ఇంకా ఇతరుల మీద చూపిస్తారు. సో టీనేజర్స్ పిల్లలకి మనము టైం ఎక్కువగా కేటాయిస్తూ ఈ వర్చువల్ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి పేరెంట్స్ కొంత సమయాన్ని తీసుకొని వాళ్ళ సమయాన్ని ఆటలకు కానీ ఇంకా వేరే వాటికి డిస్ట్రాక్ట్ చేస్తూ స్క్రీన్ టైం తక్కువ చేస్తూ పిల్లల్ని వాళ్ళ భావోద్వేగాల్ని కూడా మీరు అర్థం చేసుకుంటూ వాళ్ళని వ్యక్తపరిచేలాగా చేస్తే తప్పకుండా మీ అండ్ అట్లాగే పిల్లల మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో లేకపోతే మీ మధ్యలో రిలేషన్షిప్, ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా మంచిగా ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లల దగ్గర మాత్రం యూ హ్యావ్ టు టేక్ కేర్. ఎక్కువగా వర్చువల్ అడిక్షన్ కాకుండా ఎక్కువగా అంటే రిలేషన్షిప్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్ ఇలాంటి వాటి మీద పిల్లలకి ఇన్వాల్వ్ చేయగలిగితే తప్పకుండా వాళ్ళు ఎలాంటి అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా, ఛాలెంజెస్ వచ్చినా లైఫ్లో కూడా ఎదుర్కొంటూ మంచి స్ట్రాంగ్ పర్సన్స్ లాగా అవుతారు.